వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోతూ ఉంటారు. అలా కోయ్ కోయ్ కోణి కోయ్ అంటూ పాట పాడిన పాస్టర్ మీసాల గురప్ప కూడా సెలబ్రిటీగా మారిపోయారు. ఆ తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా విమర్శలకు దారితీశాయి. తన జీవితంలో జరిగిన సంఘటనలు, సాక్ష్యాలు కూడా వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం నాతో పాటు శివశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ సుగ్గన గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈరోజు అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్తే కరుణాకర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా రోజులుగా నేను మీ వీడియోస్ చూస్తున్నాను. ముఖ్యంగా మీరు చేస్తున్న వాటి మీద నేను ఫస్ట్ అడగాలనుకున్న క్వశ్చన్ టెస్టిమోనియల్ ట్రోల్స్ కదా, ఎందుకు వీటిని మీరు చేస్తున్నారు? ముందుగా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మేము చేస్తున్న వర్క్లో టెస్టిమోనీ ట్రోల్స్ అనేది ఒక భాగం అండి. దానితో పాటు ఇంకా చాలా వర్క్ జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక 1 year 1.5 year క్రితం ఈ టెస్టిమోనీ ట్రోల్స్ అనేది మొదలుపెట్టాం. మీరు చూసారో లేదో, ఈ టెస్టిమోనీస్ పేరుతో విశృంఖలంగా, ఇప్పుడు మీరు పాస్టర్ అన్నారు, మీసాల గురప్ప పాస్టర్ కాదు, అతను ఏంటంటే ఒక ఆర్టిస్ట్. మీరు పేమెంట్ ఇస్తే వచ్చి సాక్ష్యం చెప్తాడు. ఒక పాస్టర్ పేమెంట్ ఇస్తే సాక్ష్యం చెప్తాడు వచ్చి. అతను పాస్టర్ కాదు, పేమెంట్ స్టార్ అంటారా? అంతే. ఇలా చాలామంది ఉన్నారు ఇలా టెస్టిమోనీస్ చెప్తూ ఇదే పనిగా, ఇదే డ్యూటీగా. వాళ్ళకు ఒక చర్చ్ అంటూ ఉండదు, అన్ని చర్చిలు తిరుగుతూ ఉంటారు. ఆ చర్చి పాస్టర్ పిలుస్తాడు వాళ్ళని. 1 రోజు 2 రోజులు వీళ్ళు కూటములు పెడతారు కదా, ఆ కూటముల్లో వీళ్ళతో సాక్ష్యం చెప్పిస్తారు. ఈ సాక్ష్యం చెప్పమని వీళ్ళకి మైక్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి నోరు అదుపులో ఉండదు. జరిగినవి జరగనివి అన్నీ కళ్ళబొల్లి కథలన్నీ కలిపి మొత్తం కొట్టేస్తారు, రొట్టగొట్టుడు. ఇలా విశృంఖలంగా అబద్ధాలతో ఆ సాధారణ క్రైస్తవుల్ని, సాధారణ హిందువుల్ని మోసం చేసి బొట్టలో వేసుకోవడానికి. సరే, అంతవరకు అయితే పర్వాలేదు. మళ్ళీ అందులోనే దైవ దూషణ. నేను పెద్ద విగ్రహారాధకుని, గతంలో పెద్ద హిందువుని, చాలా భక్తి చేశాను, మా దేవుళ్ళు ఎవరు మాకు పలకలేదు, ఆ విగ్రహాలు ఒట్టివి. ఇదొక ప్యాటర్న్. ఇంకొక ప్యాటర్న్లో ఆ విగ్రహాలనే దుష్టశక్తులు, నేను పెద్ద మాంత్రికుడిని గతంలో, ఈ దేవతలందరూ దుష్టశక్తులు, నేను పిలిస్తే వచ్చేవాళ్ళు. చాలా దుర్మార్గంగా ఉంటుందండి. ఇలాంటివి విని చూసి తట్టుకోలేక ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయడానికి మేము టెస్టిమోనీ ట్రోల్స్ అని మొదలుపెట్టాం. అది సూపర్ హిట్ అయింది ఆ సిరీస్. ఆ టెస్టిమోనీ ట్రోల్స్లో మేము ఎవరిని ట్రోల్ చేసినా వాళ్ళు సెలబ్రిటీ అవుతున్నారు. అంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం రీల్స్ అవే తిరుగుతున్నాయి. రిబ్కా అక్క అని ఒక ఆవిడ టెస్టిమోనీ అంతకుముందు ఈ క్రిస్టియన్ ఛానల్స్లో, చాలా ఛానల్స్లో 2-3 ఛానల్స్లో తిరిగింది. కానీ మేము ట్రోల్స్ చేసిన తర్వాత ఆవిడ రీల్స్ విపరీతంగా అందరూ అభినయం చేస్తూ, యాక్ట్ చేస్తూ ఆవిడ వాయిస్కి బాగా ఫేమస్ అయింది. ఆవిడ నెగిటివిటీ అనమాట, పాజిటివ్గా ఫేమస్ అవ్వటం కాదు. అంటే కమెడియన్ లాగా చేసేసారు. ఆ తర్వాత ప్రసన్న బోల్ట్, ఆవిడ పేరు బోల్డ్ అని చెప్పుకునేది నేను బోల్ట్ అంటాం. ఆవిడ కూడా ఎన్నో అబద్ధాలు చెప్పింది, దాన్ని కూడా బయటికి తీసాం. ఆవిడ మీద కూడా బాగా ట్రోల్స్ అయినాయి. రీసెంట్గా మీసాల గురప్ప, ఈ మీసాల గురప్పను కూడా ట్రోల్ చేసాం. అతను ఇప్పుడు బాగా ట్రోలింగ్ మెటీరియల్ అయ్యాడు. అంటే ఈ టెస్టిమోనియల్ ట్రోల్స్ అనే వాటికి మీరు ఎవరిని ఎంచుకుంటారు వ్యక్తుల్ని? అంటే వినడానికి పర్టికులర్గా ఒక వర్గం అంటూ ఉంటుందా? అట్లా ఏముండదు, ఒక వర్గం అనే ఉండదండి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన టెస్టిమోనీ ట్రోలింగ్ మెటీరియల్గా ఉండాలి, ట్రోల్ చేయడానికి అనువుగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు కొంత ఫన్నీగా, అంటే వాస్తవానికి దూరంగా ఉండాలి. తర్వాత మిరాకిల్స్ పేరుతో కట్టుకథలు చెప్పి ఉండాలి. ఇంకా దైవ దోషం చేస్తే మాత్రం అసలు వదిలిపెట్టమండి, ఖచ్చితంగా పట్టి రసం పిండుతాం అనమాట అండి. ఇప్పుడు కేరళ బ్రాహ్మణ్ పేరుతో ఒకడు రీసెంట్గా రిలీజ్ అయిన ఎపిసోడ్, అది ఒక పార్ట్ రిలీజ్ అయింది. అంటే ఒక్కొక్క టెస్టిమోనీ 2-3 పార్ట్లుగా చేయాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడింది ప్లే చేసి మనం కౌంటర్ ఇచ్చి, ఇదంతా ఒక గంట ఎపిసోడ్ వచ్చేస్తుంది. జస్ట్ వాడు మాట్లాడిన 20 minutes తీసుకుంటే మన కామెంట్తో కలిపి 1 hour కంటెంట్ వచ్చేస్తుంది. వాళ్ళే గంటన్నర సొల్లేస్తారు. దాన్ని 2-3 పార్ట్లుగా మేము ట్రోల్ చేస్తున్నాం. వాళ్ళెవరు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఏంటిది అని చెప్పి అడగట్లేదా? ఏమడుగుతారు? దొంగలు దొరికిపోయిన తర్వాత ఇప్పుడు అంటే మీరు ఏదైనా విట్నెస్ లాగా చూపిస్తారా? మరి అక్కడ ప్రూఫ్స్ ఉంటాయా? చాలా ట్రోల్స్లో మేము విత్ ప్రూఫ్స్తో సహా వాళ్ళని బయట పెట్టాం. సరే, ఇప్పుడు మీసాల గురప్ప సంగతి తీసుకోండి. అతను ఏం చెప్పాడు? పున్నమి నాగు సినిమా కథ, నా కథ ఇన్స్పిరేషన్, నన్ను చూసి రాసుకున్నారు. ఏవిఎం ప్రొడక్షన్ వాళ్ళు ఒక సినిమా షూటింగ్ కోసం అడవుల్లోకి వస్తే, ఈడంట చెట్ల మీద తిరుగుతున్నాడంట, కింద తిరగట్లేదంట, చెట్ల మీద తిరుగుతుంటే 13 సంవత్సరాల వయసు అప్పుడు. ఈడేంటి ఇలా ఉన్నాడు ఈ పిల్లడు అని చెప్పి వాడి చరిత్ర తెలుసుకుని, వాడు చిన్నప్పటి నుంచి విషం దాగి పెరిగాడని తెలుసుకుని ఆ కథతో పున్నమి నాగు సినిమా తీశారని చెప్పాడు.
అవునా? మీరు విన్నారా సాక్ష్యం? నేను విన్నాను. కానీ అసలు వాస్తవం ఏంటంటే, అసలు ఆ పున్నమి నాగు సినిమా గురించి మేము చూసినప్పుడు, ఇది కన్నడ సినిమా, కన్నడలో ఒరిజినల్ మూవీ. దాన్ని రీమేక్ రైట్స్ తీసుకున్నారు ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు. ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళకి ఒరిజినల్ సినిమా కాదు అది. కన్నడలో హున్నిమేయ రాత్రియల్లి ఇది టైటిల్. ఇది 1980లో విడుదలైంది. దీని డైరెక్టర్ ఎవరు? రాజశేఖర్. తన డెబ్యూ మూవీ, ఫస్ట్ సినిమాగా అతను డైరెక్షన్ చేశాడు. ఆర్ఎం సుబ్రహ్మణ్యం, రాధానారాయణన్, జలజా షణ్ముఖం అనేవాళ్ళు ప్రొడ్యూసర్స్. శ్రీదేవి ప్రియా క్రియేషన్స్ అనేది బ్యానర్. కన్నడలో వచ్చిన మూవీకి తెలుగులో రైట్స్ కొనుక్కొని ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు పున్నమి నాగుతో తీశారు. దీన్ని తమిళంలోకి రీమేక్ చేశారు, హిందీలో కూడా రీమేక్ చేశారు. కానీ వీడేం చెప్తున్నాడు? పున్నమి నాగు కథ ఏవిఎం ప్రొడక్షన్స్ వాళ్ళు నన్ను చూసి రాసుకున్నారని చెప్తున్నాడు. నమ్మేవాళ్ళు ఉంటే, వినేవాళ్ళు ఉంటే ఎంత దుర్మార్గం ఇది! ఎవరు ఎన్నైనా చెప్తారండి. అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం అప్పుడు తీసినటువంటి ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఇప్పుడు ఎవరు బ్రతికొండరులే, ఏదో 40-50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఎవడు ఎంక్వైరీ చేస్తాడులే అని చెప్పేస్తే ఇదొక విచిత్రంలాగా చూస్తున్నారు ఇప్పుడు. అవునా, మేసాల గురప్ప నిజంగా పున్నమి నాగు సినిమా ఏంటి చూసినా చాలామంది క్రిస్టియన్స్ నమ్ముతున్నారు ఇప్పుడు. ఇది మేము విత్ ప్రూఫ్స్తో బయట పెట్టామా. తర్వాత భోగి శాంతారావు అని చెప్పి ఒక అతను, ఇతను నేను కోమట్ల వర్గానికి చెందినవాడిని, నేను యేసుని నమ్ముకున్నాను. వీడు ఒక బిల్డర్ అనమాట. ఒక టైంలో వీడికి బాగా నష్టాలు వచ్చేస్తే ఆ టైంలో ఒక ఆపద నుండి యేసు వీడిని నాకు వెలుగు స్వరం కనపడిందని చెప్తూ ఉంటారు వీళ్ళు. అలా నా పని మనిషి నాకు యేసుని పరిచయం చేసింది. ఒక బిల్డింగ్ కూలిపోయింది, వీడు కట్టింది. కూలిపోతే ఆ శిథిలాల కింద ఒక ఫ్యామిలీ చిక్కుకుపోయారు, కూలీ కుటుంబం. అందులో ఒక పిల్లోడు చిక్కుకుపోతే ఆ పిల్లోడు ఎక్కడున్నాడో యేసు చూపించాడు, వాడిని బయటికి తీసాం అని చెప్పి ఇట్లా చెప్పుకుంటూ పోయాడు. వీడు చెప్పిన ఆధారాలను బట్టి మేము గూగుల్లో ఎంక్వైరీ చేసాం. ఇంకా ఆ రోజు న్యూస్ పేపర్లు ఏమేమి వచ్చినాయి మొత్తం చాలా రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే, వీడు కట్టిన బిల్డింగ్ ఎందుకు కూలిపోయిందంటే ప్రభుత్వం అనుమతి లేకుండా కట్టాడు. అక్కడ అంటే ఇసుక నేలలు ఉన్నాయి, అక్కడ కట్టకూడదని చెప్పి గవర్నమెంట్ అనుమతులు లేకపోయినా వీడు అనధికారికంగా కట్టేసి ఇల్లీగల్గా ఆ బిల్డింగ్ కూలిపోతే అందులో ఒక ఫ్యామిలీ చిక్కుకుపోతే ఒక పిల్లోడు చచ్చిపోయాడు. ఆ పిల్లోడు చచ్చిపోయిన విషయం వీడు చెప్పట్లా. అయితే వీడు వెలుగు వచ్చింది, వీడు పని మనిషి దేవుడిని పిలిస్తే దేవుడు వచ్చి ఆ పిల్లోడు ఎక్కడున్నా చూపించాడు, ఇవన్నీ చెప్పాడు కదా. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, రాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాము 9 దాకా జేసీబీలు ప్రొక్లైన్లతో గవర్నమెంట్ వాళ్ళు 10-12 గంటలు శ్రమిస్తే ఆ శిథిలాలన్నీ పక్కకు తీసి అప్పుడు ఆ ఫ్యామిలీని రక్షించారు. ఇది జరిగింది. వీడేం చెప్తున్నాడు? నేను వెళ్ళి ఒక పొలుగు ఇలా వేసాను, ఆ పిల్లోడు బయటకు వచ్చాడని చెప్తున్నాడు. అంటే ఆ రోజు న్యూస్ పేపర్లు మనకి దొరకకపోతే దాన్ని పుస్తకాల రూపంలో ప్రింట్ చేసి ప్రచారం చేస్తున్నారు, ఒక కోమట్ల వాడి సాక్ష్యం అని చెప్పి. ఇలా మేము ఆధారాలతో సహా వెలికి తీసిన ఎన్నో ఉన్నాయి. ఎస్, బాగానే రీసెర్చ్ చేస్తున్నారు ఇలా అయితే. మరి చేయాలి కదండి, తప్పదు కదా. ఎస్, అవును. ఎందుకంటే ట్రోల్స్ అనుకుంటే మనం ఏది పడితే అది మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు నిజానికి. మేము ఎంటర్టైన్మెంట్ వేలో అంటే ఆ ట్రోల్స్ చూస్తే ఫన్నీగా ఉంటాయి, వినడానికి బాగుంటాయి, అంటే చాలా కామెడీగా ఉంటాయి, కానీ చాలా మంచి కంటెంట్ కూడా ఉంటుంది. అది అంటే జనం కూడా నిజాలు తెలుసుకోవచ్చండి, లేకపోతే అదే నిజమని నమ్మే పరిస్థితులు ఉన్నాయి కదా. అదే కదా, ఇప్పుడు చాలా మంది వీళ్ళు చెప్పే అబద్ధాలు నమ్మి యేసు నిజంగా మహిమలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆయన గొప్ప దేవుడు అనుకుని అక్కడికి వెళ్ళిపోతుంది. వీళ్ళ టార్గెట్ ఏంటి? అక్కడి నుంచి దశంభాగాలు పెండటం, వాళ్ళు మతం మార్చడం, దశంభాగాలు పెండటం. నాకు ఇతని విషయంలో ఆ పున్నమి నాగు అవన్నీ జస్ట్ ఒక ఫన్నీగా కామెడీగా అనిపించినా కానీ నేను షాక్కి గురైంది ఏంటంటే, నేను 40,000 మందిని మత మార్పిడి చేశాను, సొంతంగా నా చేతులతో బాప్టిజం ఇచ్చి మా మతంలోకి తీసుకొచ్చానని చెప్పాడు. అసలు ఒక్క పాస్టరే 40,000 మందికి మతం మారిస్తే ఏమైపోతున్నట్టు ఈ మిగతా మతాల వాళ్ళు? అవన్నీ కూడా అబద్ధాలే. అన్ని వేల మందిని మతం మార్చి చెప్పుకోవడం కూడా తన హైప్ క్రియేట్ చేసుకోవటం. వీడు దొంగ సాక్ష్యాలు నమ్మి కొంతమంది బుట్టలో పడితే పడి ఉండొచ్చు, కానీ 40,000 మంది అనేది అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు కోట్లాది రూపాయల వ్యవస్థ ఉన్న కల్వరి సతీష్ నెలకి 3,000 మందిని మతం మారుస్తున్నానని చెప్పాడు. 100 కోట్ల ఆస్తుంది. కల్వరి సతీష్ ఒక్కడే పనిచేయడు, వాడి కింద పనిచేసే ఏజెంట్లు కానీ ఆ చర్చికి వచ్చే విశ్వాసులు ప్రతి ఒక్కరిని కూడా ఒక వైరస్ జాంబీగా మార్చేసి మీరు పక్కన వాళ్ళని కొరకండి అని చెప్తాడు. అంటే వీళ్ళ వైరస్ మీ ఫ్రెండ్స్కి ఎక్కించండి అని చెప్తాడు. ప్రతి ఒక్కరికి టార్గెట్ ఇస్తాడు. ప్రతి నెల మీరు ఒక చర్చికి కొత్త వాళ్ళని తీసుకురావాలని టార్గెట్ ఇస్తాడు. ఇలా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తుంటే నెలకు 3,000 మందిని మతం మారుస్తున్నాడు. అంత పెద్ద వ్యవస్థ సతీష్, వీడికి అంత సీన్ లేదు, ఇది చెప్పుకుంటున్నాడు. అలా వాడి నోటికి అద్దాపద్దండి. కానీ సొంత మతస్థులు, మిగతా పాస్టర్స్ కావచ్చు, ఎవాంజలిస్టులు కూడా తప్పుపడుతున్నారు ఇతని వ్యాఖ్యల్ని. అదంతా నిజం కాదు, అసలు ముందు ఆ కోడిని కోయి ఆ భాష కూడా మాకు తెలియదు, అతను ఏదో కోడి భాషలో కోయ భాషలో మాట్లాడాడు అని. ఎందుకంటున్నారంటే వాళ్ళ మతం ట్రోల్ అవుతుంది,
వాళ్ళ మతాన్ని కామెడీగా అయిపోతుంది కాబట్టి వాడు మా సంబంధం లేదంటున్నారు. అదే వాడి వల్ల బెనిఫిట్ అవుతుందంటే వాడిని వెళ్ళి కౌగిలించుకుంటారు వీళ్ళు. ఇప్పుడు మీ మతాన్ని మీరు వ్యాప్తి చేసుకోండి, మీ మతం గురించి అందులో ఉన్న గొప్పతనాన్ని చెప్పండి, కానీ మిగతా మతాలని ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? ఎందుకు పక్క మతాల దేవుళ్ళని అంత తప్పు పడుతున్నారు? వాళ్ళ క్యారెక్టర్లను కూడా మీరు అసాసినేట్ చేసే అంత అంటే ఎందుకు? మీరు కాదు, ఇప్పుడు ఈ కొంతమంది మత బోధకులు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారంటే కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది నా దగ్గర ఒక పుస్తకం ఉంది. దీన్ని ఏమంటారు మీకు తెలుసా? బైబిల్. ఈ బైబిల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అది ఒక క్రిస్టియన్ల మత గ్రంథం. యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు దాన్ని అనుసరిస్తారు. అందులో కొన్ని వాక్యాలు ఉంటాయి. అది చూసే చర్చి పాస్టర్స్, మత ప్రబోధకులు అందులోంచి కొన్ని వాక్యాలు తీసి వాటి గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, అనాలిసిస్ ఇస్తూ ఉంటారు. సరే, అంటే ఇందులో ఉన్న వాక్యాలు ఏంటి అనేవి ఎప్పుడన్నా చదివే ప్రయత్నం లేదండి. ఏం తెలియదు మీకు. ఇప్పుడు ప్రమాదం ఏంటంటే మీలాంటి కొంతకాలం క్రితం నాలాంటి హిందువులందరికీ కూడా ఈ బైబిల్లో ఏముందో తెలియకపోవటం. ఇప్పుడు మీరు అడిగారు కదా ఎందుకు వీళ్ళలా పరమతాల మీద పడి ఏడుస్తూ ఉంటారు అని చెప్పి. అలా పరమతాల మీద పడి ఏడవండి, వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పి ఇందులో రాసి ఉంది. బైబిల్లో రాసి ఉంది. ఇతర మతాల దేవతా విగ్రహాలని ధ్వంసం చేయండి, ఇతర మతాల దేవతా విగ్రహాలు దెయ్యాలు, విగ్రహారాధన చేస్తే వ్యభిచారం చేసినట్టు, ఇవన్నీ దీంట్లో రాసి ఉన్నాయి. పక్క మతం గురించి మన భగవద్గీతలో ఏముంది? ఇది ఇందులో ఇక్కడ భగవద్గీత కూడా ఉంది. భగవద్గీతలో ఏముందో మీరు చెప్తారా? లేదండి. అంటే స్థూలంగా మొత్తం అంతా డీటెయిల్ కాకపోయినా కొంచెం శ్రీకృష్ణ సారాంశం తీసుకుంటే అవును, అర్జునుడికి చేసిన గీతోపదేశం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పరమతాల గురించి ఏం చెప్పాడు? అసలు పరమతం అనే భావన లేదు, వేరే మతాలు లేవు కదా. అవునండి. భగవద్గీత చెప్పే టైంకి భూమి మీద వేరే మతాలు లేవు, అందుకే వేరే మతాల గురించి లేదు. కానీ బైబిల్ అసలు ప్రస్తావనే ఉండదు అలాగా. బైబిల్ రాసుకునే టైంకి ఆల్రెడీ చాలా మతాలు ఉన్నాయి, అంటే ఇది మధ్యలో వచ్చింది కాబట్టి వేరే మతాల గురించి రాశారు. వేరే మతాల వాళ్ళు వేరే దేవతలు పెట్టుకున్నారు, మీరు ఆ దేవతల వైపుకి వెళ్ళొద్దు, వాళ్ళని చంపండి, ఆ దేవతా విగ్రహాలు లేకుండా చేయండి, ఇది అంతా కూడా ద్వేషాన్ని నింపుతుంది. అదే భగవద్గీతలో అన్య దేవతలు అన్నాడు, నేను కాకుండా వేరే దేవతలు అన్నాడు. ఆయన పరమాత్మ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాడు. అంటే మనకి పంచభూతాల దగ్గర నుండి ముక్కోటి దేవతలు, ఎంతోమంది దేవతలు, వీళ్ళందరినీ అన్య దేవతలను సంబోధిస్తూ ఎవరైనా సరే ఏదైనా దేవతని ఆరాధించాలి అనుకున్నప్పుడు ఆ దేవత యందు శ్రద్ధ నిలబడే విధంగా నేనే చేస్తానన్నాడు. వాడిని చంపేస్తానల్లా, ఆ దేవతల్ని పూజించడం మహాపాపం, నేను నరకాన్ని పంపిస్తానల్లా. ఏ దేవతల్ని ఆరాధించే వాళ్ళు ఆయా లోకాలు పొందుతారు అన్నాడు. మనకి ఎన్నో లోకాలు ఉన్నాయి, వీళ్ళకున్నది రెండే. అలాగే ఎవరైనా సరే ఒక కోరికతో ఒక దేవతను ఆరాధించినప్పుడు ఆ దేవత ద్వారా అతని యొక్క కామ్యాలను నేను నెరవేరుస్తానన్నాడు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. కానీ ఇందులో ఏం రాసి ఉందనే విషయం కూడా మనకి హిందువులకు తెలియదు. ఇది కూడా గొప్ప దైవ గ్రంథం, ఇది కూడా మంచిగా చెప్తుందని అనుకుంటారు. నా స్టేట్మెంట్ ఏంటంటే ప్రపంచానికి, మానవ జాతికి ఈ బైబిల్ చేసిన ద్రోహం, ఈ మత గ్రంథం చేసినంత రక్తపాతం ఇంకేదీ చేయలేదు. ప్రతి రక్తపాతం వెనకాల బైబిల్ ఉంటుంది. దీని నుంచే ఉగ్రవాదం అనేది వచ్చింది. మొట్టమొదట ఉగ్రవాదాన్ని తయారు చేసింది మోషే. ఇతను ఫస్ట్ ఈ బుక్లో మొదటి 5 పుస్తకాలు రాశాడు. ఇతర మతాల గురించి దారుణంగా మాట్లాడుతూ ఆ మతాలను లేకుండా చేయాలనే భావన మోషే ఐడియాలజీ. మోషే ఇస్లాంలో కూడా ఒక ప్రవక్త, మూసా అంటారు. దీనిలో 2 భాగాలు ఉంటాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ పాత నిబంధనని కొంచెం అట్లా మార్చేసి ఖురాన్ రాసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఉగ్రవాదం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి?